ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాల భైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ ఆషాఢ మాసంలో అనగా 1/7/2025 నుండి 15/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్రుడు నక్షత్రకారకుడు, మిథున రాశిలో రవి గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఆషాఢ మాసం మనం అనగానే తెలంగాణ యావత్ ప్రపంచమంతను కూడా అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం, బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణలు అందరిపైన చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్ని ప్రాంతాలలో నివసించేటువంటి ఈ భూమండలం మీద నివసించేటువంటి అన్ని జీవరాశుల వారందరికీ కూడా మనుషులకు, పక్షులకు, సకల ప్రాణులకందరికీ కూడా అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. మీనరాశి వారు ఆషాఢ మాసంలో గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదంలోని 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శని భగవానుడు సంచారం చేయడం వలన, ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి ఉండడం వలన జలతత్వంతో కూడుకున్నటువంటి వ్యాపారాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారు కూడా చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వీళ్ళకు తృతీయంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు, గురువులు, పెద్దవారు, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్యమైన శ్రద్ధ చాలా అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు తగు వ్యాయామము, ఔషధ సేవనం చేసుకోగలగాలి. అదే కాకుండా కూడా అపోహలకు చాలా దూరంగా ఉండాలి. అందుకే ఎవరో ఏదో చెప్పారో అని చెప్పి అపవాదులు నమ్మవద్దు. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున యంత్రాలతో, ఆయుధాలతో, భూతత్వంతో, అగ్నితత్వంతో, వాయుతత్వంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సంతాన స్థానంలో బుధుడు సంచారం చేయడం వలన విశేషంగా నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, చదువులు, అభివృద్ధి, అన్నింటా విజయం మీనరాశి వారి సొంతం కాబోతున్నాయి. 6వ స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన గృహాలు, పెట్టుబడులు, ఆకర్షణ, స్థిరాస్తులు, చిరాస్తులు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకంగా రాబోతున్నాయి. వ్యయంలో రాహు సంచారం చేయడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు, ధనాన్ని ఆస్వాదించడం, వాటిని స్వీకరించడం పక్కవారి వంతు అనే పరిస్థితి ఉంటుంది. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా చూసుకోగలగాలి. అదే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, హోటల్ రంగ వ్యాపార కార్యక్రమాలు, స్వీట్ హౌస్లు చేసేవారికి చాలా శుచి శుభ్రత కూడా చాలా అవసరము. సీజన్గా వచ్చే వ్యాధులు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు, గ్రామ దేవతల ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని సమర్పించడం, పసుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో అర్చన చేయడము, గాజులను దానం చేయడము, అలాగా
కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసి బొట్టు రక్షగా పెట్టుకోగలిగినట్లయితే సకల గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలిగి ఐశ్వర్యానికి ఆనందానికి అదృష్టానికి మీనరాశి వారు స్వాగతం పలకబోతున్నారని చెప్పి కూడా గమనించాలి. మనకు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విశేషమైనటువంటి రోజులు అమ్మవారిని స్మరించడం కోసం ధ్యానించడం కోసము ముఖ్యమైన తిథుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 3వ తారీఖు 7వ నెల 2025 ఆషాఢ మాస శుక్లపక్ష అష్టమి గురువారము, హస్త నక్షత్రము చిత్త నక్షత్రము. మరియు 10వ తారీఖున ఆషాఢ మాస పూర్ణిమ కనుక అమ్మవారిని స్మరించడం, బోనం పూజా కార్యక్రమంలో పాల్గొనడం, అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం, దర్శించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే మనము వీలైనంత వరకు ఈ యొక్క ఆషాఢ మాసం యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళికామాతను, కాళభైరవ స్వామిని స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించగలగాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను ఇలా మనసులో కాళభైరవ స్వామివారిని స్మరిస్తూ తిప్పడం వలన ఓంకార శబ్దం రావడం వలన మనిషి శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికెళ్ళి గ్రామంలో సంచరించిన లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది. కనుక కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం. అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్ర మీకు కాళభైరవ స్వామి యొక్క పూజ 27 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు పంపించడం జరుగుతుంది. కనుక మనం అందరము కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరిద్దాం, అయ్యవారిని ధ్యానిద్దాం, కాళభైరవ అష్టకాన్ని వినడం, చదవడం, పారాయణం చేయడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం వ్రాసి మీరు పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాశి యొక్క స్థితిని తెలియచేస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో జరగబోయేటువంటి సకల శుభాలను ఐశ్వర్యాలను తెలుసుకుందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అన్న ఉద్దేశం చేత ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే విద్యార్థులు ఎలాంటి సూచనలు పాటించడం వల్ల వారి చదువులలో ఉత్తీర్ణత, అదే మీ యొక్క చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టడం వల్ల వారికి ఉజ్వల భవిష్యత్తుతో ఉంటుందో కూడా తెలుసుకుందాం. అలాగా నూతనంగా వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం కానీ, అనేక రకాల ఇబ్బందులు పడడం కానీ, పోలీస్ స్టేషన్లు గొడవలు పడేటువంటి వారందరూ కూడా మీ యొక్క జాతకంలో స్వల్పమైన మార్పులు, పేరులో స్వల్పమైన మార్పులు చేసుకోవడం వలన ఆ దంపతులు అన్యోన్యంగా ఉంటారని చెప్పి కూడా గమనించాలి. కనుక మనం అందరము కూడా జీవితంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలను అధిగమించి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందుగా తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము ముందే తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి గమనించాలి.